సేవింగ్స్ మరియు కరెంట్ బ్యాంకు ఖాతా మధ్య ప్రధాన తేడాలు ఇవి. అవేంటో తెలిస్తే మీరు వావ్ అంటారు. సాధారణంగా మనం ఏటీఎం నుంచి డబ్బు విత్డ్రా చేసే సమయంలో అక్కడ ఖాతా సెలెక్ట్ చేసుకోమని కోరుతుంది. కరెంట్ ఖాతా, పొదుపు ఖాతా అని 2 ఆప్షన్లు కనిపిస్తాయి. మనం సాధారణంగా పొదుపు ఖాతా సెలెక్ట్ చేసుకొని మన లావాదేవీని ప్రాసెస్ చేసుకుంటాం. అయితే మీరు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా, కరెంట్ ఖాతా ఏంటి, పొదుపు ఖాతా ఏంటి, ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? ఆ వివరాలను ఒక్కసారి తెలుసుకుందాం. పొదుపు ఖాతా, కరెంట్ ఖాతా అనేవి 2 రకాల బ్యాంకు ఖాతాలు. వేరే వేరే ప్రయోజనాలు అందిస్తాయి. కాలక్రమేణా డబ్బు ఆదా చేయడంలో, మీకు సహాయం చేయడంలో పొదుపు ఖాతా ఉపయోగపడుతుంది. ఇది సాధారణంగా కరెంట్ ఖాతా కంటే ఎక్కువ వడ్డీ రేటును చెల్లిస్తుంది. మీరు పొదుపు ఖాతా నుంచి తరచుగా డబ్బు విత్డ్రా చేసుకోవచ్చు. అయితే పొదుపు ఖాతా నిర్వహించడానికి మినిమం బ్యాలెన్స్ని కూడా నిర్వహించాల్సి ఉంటుంది. మరోవైపు కరెంట్ ఖాతా రోజువారీ లావాదేవీల కోసం రూపొందించారు. ఇది మీకు అవసరమైనంత తరచుగా డబ్బుని డిపాజిట్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. కరెంట్ ఖాతాలో సాధారణంగా వడ్డీ చెల్లింపు అని మార్కెట్లో నిపుణులు చెప్తున్నారు. ఈ 2 ఖాతాల గురించి పూర్తి వివరాలు ఒక్కసారి తెలుసుకుందాం. కరెంట్ ఖాతా. భారతదేశంలో కరెంట్ బ్యాంక్ ఖాతా అనేది ఒక రకమైన బ్యాంక్ ఖాతా. ఇది ప్రాథమిక వ్యాపారాలు, కంపెనీలు, సంస్థల కోసం రోజువారీ ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి రూపొందించారు. కరెంట్ ఖాతాలో సొమ్ముని ఎటువంటి వడ్డీ చెల్లించరు. చెల్లింపులు, డిపాజిట్లు వంటి సాధారణ తరచుగా లావాదేవీలు సులభం చేయడానికి కరెంటు ఖాతాని ఉద్దేశంగా ఉంది. అలాగే కరెంటు ఖాతాలో అధిక మొత్తంలో డబ్బుతో కూడా లావాదేవీల కోసం ఉద్దేశించి రూపొందించారు. కరెంటు ఖాతా ఉన్న ఖాతాదారులు కూడా తరచుగా ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాలు అందిస్తుంది. ఇతర ఖాతా అందుబాటులో ఉన్న దానికంటే ఎక్కువగా డబ్బుని షరతులతో, పరిమితులతో లోబడి విత్డ్రా చేసుకోవడానికి వీలుగా కల్పిస్తుంది. ఖాతా నిర్వహణ రుసుమాలు, చెక్ బుక్ ఛార్జీలు మరియు ఇతర వంటి కరెంట్ ఖాతాను నిర్వహించడానికి బ్యాంక్ వివిధ రుసుమాలు, ఛార్జీలను వసూలు చేయవచ్చు. కరెంట్ ఖాతాను తెరవడానికి ముందు ఖాతా నిబంధనలు మరియు షరతులను జాగ్రత్తగా సమీక్షించి ముఖ్యం. పొదుపు ఖాతా. భారతదేశంలో సేవింగ్స్ బ్యాంక్ ఖాతా అనేది వ్యక్తులు తమ డబ్బు వడ్డీని ఆదా చేయడానికి రూపొందించబడి ఉంది. ఇది ఒక రకమైన బ్యాంక్ ఖాతా. పొదుపు ఖాతా సాధారణంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అందిస్తాయి. వ్యక్తులు ఉపయోగించే అత్యంత సాధారణమైన ఖాతాలో ఇది ఒకటి. పొదుపుల ఖాతాలో ఇతర రకాల పెట్టుబడి ఎంపికలు కంటే తక్కువ వడ్డీ రేట్లను అందిస్తాయి. అయితే ఖాతాదారులు అవసరమైనప్పుడల్లా ఫండ్లను సులభంగా యాక్సెస్ చేయగలిగే సౌకర్యం ఇందులో అందిస్తుంది. పొదుపు ఖాతాదారులు చెక్ బుక్, డెబిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఇతర బ్యాంకింగ్ సేవలు వంటి లక్షణాలు వస్తాయి. భారతదేశంలో సేవింగ్ ఖాతాలో ఆర్బీఐ మార్గదర్శి ప్రకారం నెలకు చేసే విత్డ్రా లేదా లావాదేవీల సంఖ్య పరిమితులంగా కలిగి ఉంటాయి. అయితే ఈ పరిమితులు బ్యాంకును బట్టి మారవచ్చు.